చట్ట ప్రకారంగా, ఒక న్యాయబద్ధంగా ఎప్పుడు కూడా ఆయన నైతికతో కూడిన జీవితం జీవించాలని దేవుడు ఆశపడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు నరుల యొక్క లైఫ్ స్టైల్ ఎట్లుందంటే వర్స్ట్ గా తయారైపోయింది. ఎలా తయారైపోయిందంటే అక్రమ జీవితము, రెండవది భక్తిహీనంగా ఉన్నారు, మూడవది చెడుతనం కలిగి ఉన్నారు, నాలుగవది బలాత్కారం చేస్తున్నారు, ఐదవది పాపంని చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. పాపం ప్రజలు ఎంతగా చేస్తారంటే లెవెల్స్ ఆటోమేటిక్ గా పడిపోతూ 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 భయంకరమైన స్థితికి వచ్చారు. ఏంటి అసలు ఈ మ్యారేజ్ల గురించి ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చింది? అసలు ఈ మ్యారేజ్ వల్లే నిజంగా కోపం వచ్చింది? అసలు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే కష్టం. అసలు ప్రేమైన వాళ్ళ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు, ఒకరికి ఒకరు, ఇది మన లా చెప్తుంది. హల్లెలూయా. ఒకరికి ఒకరు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటంటే ఒకరికి వన్ ఫర్ మెనీ, మెనీ ఫర్ వన్. ఒకరికి ఎలా తయారైపోయిందంటే అక్రమ జీవితం. అంటే వాళ్ళ జీవితాల్లో ఒక కట్టడ లేదు, ఒకరి జీవితం నైతికత లేదు, విలువలు లేవు. ఎటువంటి అంటే నచ్చినట్టు, అంటే ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు అలా చేయొచ్చు. దేర్ ఈజ్ నో రూల్స్.